Hey guys, welcome back to our channel Build from It. So, మన DSS సిరీస్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టార్ట్ చేసే కాన్సెప్ట్ మ్యాథ్ మాడ్యూల్. ఇవాళ మనం సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో మోస్ట్ ఫ్రీక్వెంట్ గా అడిగే మ్యాథ్ కాన్సెప్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. గివెన్ ఏ నంబర్ n, రిటర్న్ ద నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద నంబర్. క్వశ్చన్ ఏం స్టేట్ చేస్తుందంటే మనకు ఒక నెంబర్ ఇస్తాడు, అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో వాడికి రిటర్న్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన ఇన్పుట్ 1968 లో 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ 4 రిటర్న్ చేసాం. సో ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి మనం బేసిక్ గా 2 అప్రోచెస్ యూస్ చేయొచ్చు. ఫస్ట్ అప్రోచ్ ఏంటి అంటే మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం, ఆ వేరియబుల్ ని 1 తో ఇనిషియలైజ్ చేద్దాం. అండ్ గైస్, ఈ వేరియబుల్ ని రిపిటేటివ్ గా 10 తో మల్టిప్లై చేద్దాం. ఎప్పటి వరకు అంటే ఆ వేరియబుల్ యొక్క వాల్యూ ఇచ్చిన ఇన్పుట్ ని క్రాస్ చేసేంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరియబుల్ 1 దగ్గర ఇనిషియలైజ్ చేసాం కదా, 1 అనేది లెస్ దాన్ 1968 కాబట్టి మనం వేరియబుల్ ని 10 తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు వేరియబుల్ వాల్యూ 10 అవుతుంది. 10 కూడా 1968 కి లెస్ దాన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మల్టిప్లై చేస్తాం. అండ్ ప్యారలల్ గా మనం కౌంటర్ వేరియబుల్ ని మెయింటైన్ చేస్తాం. కౌంటర్ వేరియబుల్ ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఆ కౌంటర్ వేరియబుల్ మన యాక్చువల్ డిజిట్ కౌంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈ కేసులో కౌంటర్ వాల్యూ 1, నెక్స్ట్ కేసులో కౌంటర్ వాల్యూ 2 అండ్ వేరియబుల్ వాల్యూ 100 అవుతుంది మనం 10 తో మల్టిప్లై చేసిన తర్వాత. సో ఇది కూడా 1968 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి కౌంటర్ వేరియబుల్ ని ఇంక్రిమెంట్ చేసి నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాం. అండ్ ఎట్ ద లాస్ట్ కౌంటర్ వేరియబుల్ 4 దగ్గర ఉంటుంది, కానీ వేరియబుల్ వాల్యూ ఇచ్చిన ఇన్పుట్ ని ఎక్సీడ్ అయిపోతుంది. సో మనం ఎట్ లాస్ట్ కౌంటర్ వేరియబుల్ వాల్యూని రిటర్న్ చేస్తాం. సో సెకండ్ అప్రోచ్ ఏంటి అంటే మనం కనుక ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ టైం మనం ఒక డిజిట్ ని కౌంట్ చేస్తాం. సో అలా కౌంట్ చేయడానికి మనం డిజిట్స్ ని బ్యాక్ నుంచి రిమూవ్ చేసుకుంటూ వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1968 లో మనం ఒక డిజిట్ ని రిమూవ్ చేస్తాం, అంటే 8 రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసి దాన్ని కౌంట్ చేస్తాం. అండ్ అగైన్ 6 రిమూవ్ చేస్తాం, కౌంట్ చేస్తాం. 9 రిమూవ్ చేస్తాం, కౌంట్ చేస్తాం. 1 కూడా రిమూవ్ చేసి కౌంట్ చేస్తాం. సో నేను ఇక్కడ రిమూవ్ చేసి కౌంట్ చేస్తాం అంటున్నాను, కానీ ఎలా రిమూవ్ చేయాలో ఐడియా ఉందా? చెప్తా వినండి. సో గైస్, మీరు కనుక కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మనం 1968 ని ఎప్పుడైతే 10 తో డివైడ్ చేస్తామో మనకి కోషియంట్ కింద 196 వస్తుంది. సో ఇక్కడ మనకి 8 అనేది రిమూవ్ అవుతుంది. అగైన్ మనకి మిగిలిన 196 ని అగైన్ మనం 10 తో డివైడ్ చేస్తే 19 వస్తుంది. అండ్ అగైన్ 19 కూడా డివైడ్ చేస్తే 1 మిగులుతుంది. 1 ని డివైడ్ చేస్తే 0 మిగులుతుంది. సో ఇదే టెక్నిక్ ని మనం ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. ఎవ్రీ టైం మనం 10 తో డివైడ్ చేస్తాం అండ్ ప్యారల్ గా కౌంటర్ వేరియబుల్ ని మెయింటైన్ చేసుకుంటాం. అండ్ దీనికి సూడో కోడ్ వచ్చేసరికి ఎలా రాస్తామంటే ఫస్ట్ మనం ఇన్పుట్ నెంబర్ రీడ్ చేస్తాం. నేను ఇక్కడ నమ్ ని యాక్చువల్ నెంబర్ కింద ట్రీట్ చేస్తున్నాం. ఇనిషియల్ గా నంబర్ 1968. నౌ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఈ నంబర్ 0 అయ్యేంత వరకు వైల్ లూప్ ని ఇటరేట్ చేస్తాం. అండ్ ఈ లూప్ లో మనం ఏం చేస్తామంటే కౌంటర్ వేరియబుల్ మెయింటైన్ చేస్తాం, ఎందుకంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ కావాలి కాబట్టి. అండ్ అలాగే నంబర్ ని రెడ్యూస్ చేయడానికి 10 తో డివైడ్ చేస్తాం. అండ్ అట్ లాస్ట్ ఎప్పుడైతే నంబర్ 0 అవుతుందో మనం ఆ కౌంట్ ని రిటర్న్ చేస్తాం. అప్పుడు మనకి యాక్చువల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి రిటర్న్ అవుతాయి. సో ఇప్పుడు మనం దీని యొక్క కోడ్ పార్ట్ చూద్దాం. ఈ C++ కోడ్ లో నేను ఇంటీజర్ నంబర్ ని ఇంట్ తో డిక్లేర్ చేశా. నంబర్ అనే వేరియబుల్ ని ఇంటీజర్ తో డిక్లేర్ చేశా. అండ్ ఆ నంబర్ ని సీన్ స్టేట్మెంట్ యూస్ చేసుకుని రీడ్ చేస్తున్నా. ఇదే సేమ్ స్కానర్ క్లాస్ యూస్ చేసి జావాలో మనం నెక్స్ట్ ఇంట్ మెథడ్ ద్వారా నంబర్ ని రీడ్ చేస్తాం. అండ్ ఈ ప్రాసెస్ లో నేను ఏం చేస్తున్నానంటే కౌంట్ వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నా అండ్ దాన్ని 0కి ఇనిషియలైజ్ చేస్తున్నా. ఎందుకంటే ఒకవేళ మనం 0కి ఇనిషియలైజ్ చేయకపోతే కౌంట్ లో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. అండ్ అగైన్ మనం నంబర్ నాట్ ఈక్వల్ టు 0 అయ్యేంత వరకు ఈ వైల్ లూప్ ని ఇటరేట్ చేస్తాం. అండ్ ఇటరేట్ చేస్తున్న ప్రతిసారి నంబర్ ని రెడ్యూస్ చేస్తాం, నంబర్ ఈక్వల్ టు నంబర్ బై 10, అండ్ కౌంటర్ వేరియబుల్ ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఎప్పుడైతే నంబర్ ఈక్వల్ టు 0 అవుతుందో మనకి యాక్చువల్ కౌంట్ వాల్యూ అందులో ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్ మన జావా కోడ్ లో కూడా చేస్తాం. అండ్ println స్టేట్మెంట్ యూస్ చేసుకుని టోటల్ కౌంట్ ని రిటర్న్ చేస్తాం. అండ్ తర్వాత మనం చూసే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గివెన్ ఏ నంబర్ n, రిటర్న్ ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇన్ ద నంబర్. ప్రాబ్లం ఏం స్టేట్ చేస్తుందంటే మన దగ్గర ఒక నెంబర్ ఉంది. ఇందాక చేసినట్లే టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్
ఆ డిజిట్స్ యొక్క కంప్లీట్ సమ్ మనకి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1968 యొక్క టోటల్ సమ్ ఎంత అవుతుందంటే 1 + 9 + 6 + 8 అండ్ దట్ ఈస్ 24. ఓకే, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం ఇందాకట్లాగా నంబర్స్ని రిమూవ్ చేస్తాం అండ్ ఆ రిమూవ్ చేసిన నెంబర్స్ని ట్రాక్ చేస్తాం. సో అది ఎలా చేస్తామంటే, మనం 1968ని ఎప్పుడైతే 10తో డివైడ్ చేస్తున్నామో అప్పుడు మనకి కోషియంట్ కింద 196 వస్తుంది. కానీ మనకు కావాల్సిన వాల్యూ రిమైండర్, ఎందుకంటే మనం రిమైండర్స్ అన్నిటిని ట్రాక్ చేస్తేనే మనకి యాక్చువల్ డిజిట్ కౌంట్ వస్తుంది కాబట్టి. సో ఈ రిమైండర్స్ అన్నిటిని ఎలా ట్రాక్ చేస్తాం, మీకు ఏమైనా ఐడియా ఉందా గైస్? మనం దానికోసమే మోడల్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. మోడల్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందంటే, ఏదైనా ఒక పర్టికులర్ నెంబర్ని ఇంకొక నెంబర్తో మోడల్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు అదే రిమైండర్ని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 16 తీసుకుందాం. 16ని ఎప్పుడైతే మనం 2తో డివైడ్ చేస్తామో అప్పుడు మనకి అవుట్పుట్ కింద 0 వస్తుంది, ఎందుకంటే 2 ఎగ్జాక్ట్గా 16ని డివైడ్ చేస్తుంది కాబట్టి. కానీ అదే 16ని మనం ఎప్పుడైతే 3తో డివైడ్ చేస్తామో 1 రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే 15ని 3 ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది అండ్ 1 రిమైండర్ కాబట్టి. సో మనం ఈ మోడల్ ఆపరేటర్ యూజ్ చేసి ఈ టాస్క్ని కంప్లీట్ చేయబోతున్నాం. ఫస్ట్ ఈ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం 2 స్టెప్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ ఏంటి అంటే, నంబర్ని డివైడ్ చేసి రిమైండర్ని ట్రాక్ చేస్తాం అండ్ ఆ నంబర్ని రెడ్యూస్ చేయడానికి డివైడ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1968ని ఫస్ట్ మోడల్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి రిమైండర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అండ్ అగైన్ మనం ఆ 1968ని 10తో డివైడ్ చేస్తే మనకి కోషియంట్ కింద 196 మిగులుతుంది అండ్ మన నెక్స్ట్ నెంబర్ ఈ 196, ఎందుకంటే మనకి మిగిలిన నెంబర్ని యూజ్ చేసి రిమైనింగ్ డిజిట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి. మనం ఎప్పుడైతే 196ని అగైన్ 10తో మోడల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామో మనకి రిమైండర్ కింద 6 వస్తుంది అండ్ మనం ప్యారల్గా ఈ డిజిట్స్ అన్నిటిని యాడ్ చేయాలి కాబట్టి ఒక సమ్ వేరియబుల్ మెయింటైన్ చేస్తాం. సమ్ వేరియబుల్లో మనకి రిమైండర్ వచ్చిన ప్రతిసారి సమ్ వేరియబుల్కి యాడ్ చేస్తాం. ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తామంటే, మనకి ఇచ్చిన ఇన్పుట్ వాల్యూలో ఉన్న నెంబర్స్ అన్ని రెడ్యూస్ అయ్యేంత వరకు, అంటే ఇచ్చిన నెంబర్ 0 అయ్యేంత వరకు. సో దీనికి సూడోకోడ్ వచ్చేసరికి ఫస్ట్ నేను నంబర్ని నమ్తో రిప్రజెంట్ చేస్తున్నాను. మనకి ఇనిషియల్గా ఉన్న వాల్యూ 1968 అండ్ అగైన్ మనం ఇది ఎప్పటి వరకు రిపీట్ చేస్తాం, నంబర్ 0 అయ్యేంత వరకు, అంటే వైల్ ఆఫ్ నంబర్ నాట్ ఈక్వల్ టు 0. అండ్ ఇక్కడ మనం చేసే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే రిమైండర్ ట్రాక్ చేయడం అండ్ ఆ రిమైండర్ వాల్యూ సమ్కి యాడ్ చేయడం. సో సమ్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు నంబర్ మాడ్యులస్ ఆఫ్ 10. సో ఈ ప్రాసెస్లో నంబర్లో ఉన్న లాస్ట్ డిజిట్ సమ్కి యాడ్ అవుతుంది అండ్ నంబర్లో లాస్ట్ డిజిట్ని రిమూవ్ చేయడం కోసం మనం నంబర్ని 10తో డివైడ్ చేస్తాం. అండ్ అట్ లాస్ట్ మనకి సమ్లో అన్ని డిజిట్స్ని యాడ్ చేసిన వాల్యూ ఉంటుంది అండ్ ఫైనల్గా మనం ఆ వాల్యూని ప్రింట్ చేస్తాం. అండ్ దీనికి కోడ్ పార్ట్ వచ్చేసరికి ఫస్ట్ నేను ఇంటీజర్ నెంబర్ ఇందాక డిక్లేర్ చేసినట్లే ఇంటీజర్ నెంబర్ని డిక్లేర్ చేస్తున్నాను అండ్ సీన్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని ఆ నెంబర్ని రీడ్ చేస్తున్నాను. ఇందాక కౌంట్ వేరియబుల్ లాగానే ఇప్పుడు మనం ఆ కౌంట్ని ఆ డిజిట్స్ని యాడ్ చేసిన వాల్యూని స్టోర్ చేయాలి కాబట్టి సమ్ వేరియబుల్ మెయింటైన్ చేస్తున్నాను అండ్ నంబర్ నాట్ ఈక్వల్ టు 0 అయ్యేంత వరకు నేనేం చేస్తున్నానంటే సమ్ వేరియబుల్లో లాస్ట్ ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నాను అండ్ నంబర్ని రెడ్యూస్ చేస్తున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్ నేను జావా కోడ్లో కూడా చేస్తున్నాను. స్కానర్ క్లాస్ యూజ్ చేసుకుని నేను నంబర్ని రీడ్ చేస్తున్నాను అండ్ నంబర్ నాట్ ఈక్వల్ టు 0 అయ్యేంత వరకు ఈ 2 స్టెప్స్ని పర్ఫామ్ చేస్తున్నాను అండ్ ఫైనల్గా వచ్చిన సమ్ని ప్రింట్ చేస్తున్నాను. మేము ముందు మెన్షన్ చేసినట్టే ఇవాళ మేము ఇచ్చే ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటి అంటే, గివెన్ ఏ నెంబర్ n రిటర్న్ ద సమ్ ఆఫ్ ఈవెన్ ప్లస్ డిజిట్స్ ఇన్ ద నంబర్. సో సేమ్ ఇందాక క్వశ్చన్ లాగానే మనం డిజిట్స్ అన్నిటిని యాడ్ చేయాలి, కానీ ఈవెన్ ప్లస్ డిజిట్స్ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1968లో ఫస్ట్ పొజిషన్లో 1, సెకండ్ పొజిషన్లో 9 అండ్ థర్డ్ పొజిషన్లో 6, ఫోర్త్ పొజిషన్లో 8 ఉన్నాయి. ఈవెన్ ప్లస్ డిజిట్స్ అనగానే 9 + 8 దట్ ఈస్ 17. సో నేను మీకు ఇచ్చే హింట్ ఏంటి అంటే, మనం ఈవెన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి మాడ్యులస్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనం మాడ్యులస్ విత్ 2 అప్లై చేస్తామో
పొజిషన్ వాల్యూకి, అప్పుడు అది 0 రిటర్న్ చేస్తే ఈవెన్ ప్లేస్. అదే మోడ్యులస్ ఆపరేషన్ 2కి అప్లై చేసినప్పుడు 1 రిటర్న్ చేస్తే అది ఆడ్ ప్లేస్. హ్యాపీ కోడింగ్. మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత సొల్యూషన్ ని వెరిఫై చేసుకోవాలనుకుంటే సొల్యూషన్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఒకవేళ క్వశ్చన్స్ కనుక పూర్తిగా అర్థమైతే అండర్స్టూడ్ అని కమెంట్స్ లో మెన్షన్ చేయండి.